హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా ఇంకా డబ్బులు ఎందుకు రాలేదు, ఎప్పుడు పడతాయి, కొత్త మార్పులు ఏం తీసుకుని రావడం జరిగింది ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో సిలిండర్ బుకింగు, డెలివరీ మరియు సబ్సిడీ వ్యవస్థపై కఠిన నియమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు మరియు గ్యాస్ సిలిండర్ 2025 ప్రకారం కొత్త నియమాలు తీసుకుని రాబోతున్నారు. ఇది 2028 వరకు వర్తిస్తాయి. ఈ పారదర్శకత మరియు భద్రత మరియు ఈ సబ్సిడీ మీద పంపిణీలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో కొత్త నియమాలు ఏంటంటే కేవైసీ, ఎల్పిజి కస్టమరు సిలిండర్ బుక్ చేసుకునే ముందు కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబరు గ్యాస్ ఏజెన్సీతో లింక్ చేసుకోవాలి. ఆధార్ ప్రమాణీకరణం ఓటీపీ ద్వారా కూడా చేసుకోండి. కేవైసీ లేకపోతే సిలిండర్ డెలివరీ తిరస్కరించబడుతుంది. ఇది రూల్ నెంబర్ 1. అంటే ఇప్పటి వరకు ఎవరైతే కేవైసీ లేకుండా సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి ఇక నుంచి సిలిండర్ డెలివరీ అవ్వదు. సో సబ్సిడీ డబ్బులు కూడా రావు. అలాగే ఓటీపీని ప్రామాణికంగా ఈ యొక్క కేవైసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా గ్యాస్ డెలివరీ చేయాలంటే చాలామంది బయట బ్లాక్లో కొంటున్నారు. అలా కాకుండా గృహ వినియోగదారులకు మాత్రమే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలాగా ఓటీపీ ఆప్షన్ తీసుకుని రావడం జరుగుతుంది. అంటే ఓటీపీ చెప్తేనే మీకు గ్యాస్ డెలివరీ చేస్తారు, లేకపోతే గ్యాస్ డెలివరీ చెయ్యరు. ఇది రెండవ రూలు. సో గతంలో కొంతమంది ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు. వారు చట్ట విరుద్ధంగా సబ్సిడీ డబ్బులు పొందుతున్నారు. అందువల్ల కేవైసీ అనేది తీసుకురావడం జరిగింది. ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు, వేలిముద్ర ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే వారు కూడా ఈ కేవైసీ చేస్తారు. బ్లాక్ మార్కెట్లు, నకిలీ బుకింగ్లు నిరోధించడానికి, సరైన వ్యక్తులకు సబ్సిడీ అందించడానికి, సురక్షితమైన డెలివరీ చేయడానికి ఈ కొత్త రూలు తీసుకుని రావడం జరిగింది. ఓటీపీ చెప్తేనే డెలివరీ చేస్తారు. అలాగే కేవైసీ పూర్తి చేసుకుంటేనే బుకింగ్ అవుతుంది. అలాగే సబ్సిడీ కూడా పడడం జరుగుతుంది. సో ఈ రూల్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్టిన రూల్స్. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి డబ్బులు పడకపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయండి. ఇంకా చాలామందికి డబ్బులు అయితే పడలేదన్నమాట. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే వాళ్ళు వెయిట్ చేయమని చెబుతున్నారు. సో మీరు కూడా ఒకసారి గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి అడగండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోండి. మీకు అర్హత ఉంటే తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. సో వెయిట్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.